టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో హిందూ మతం పైన, హిందూ ధర్మం పైన, హిందువులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందా, జరిగిందా? జరుగుతోందా కాదు, జరిగిందా? ఇది మామూలుగా అయితే సరే ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు అనుకోవచ్చు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు అనుకోవచ్చు. అలా విమర్శించుకున్నా కూడా మతాల జోలికి అంత తేలిగ్గా వెళ్ళరు. హిందువులు అసలు వెళ్ళరు. వేరే మతం వాళ్ళు చాలామంది తమకున్న మైనారిటీ హోదాని అడ్డు పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద, పర్టికులర్గా హిందువుల మీద విరుచుకుపడడం, హిందువుల్ని టార్గెట్ చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ హిందువులకి సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ, ఇంక్లూజివ్నెస్ ఎక్కువ. అంటే అందరినీ కలుపుకుపోయే, అందరినీ తమలో కలుపుకునే మనస్తత్వం ఎక్కువ. కలుపుకునే అంటే మతాలు మార్పించి కాదు, మనవాళ్ళు అనే ఒక కలుపుగోలుతనం అంటాం కదా, అట్లా. అందుకనే ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని తిట్టినా హిందువులు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అది చేతగానితనం కాదు, సహనం. మంచితనానికి చేతగానితనానికి తేడా తెలియని వాళ్ళు మాత్రమే ఇది చేతగానితనం, హిందువులకి ఏం తెలియదు అనుకుంటారు. ఉదాహరణకి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఇవి చేతగానితనం అనుకుంటారు కానీ కాదు. ఇప్పుడు మైనారిటీస్, పర్టికులర్గా ముస్లిం మైనారిటీస్ హిందువుల వీళ్ళలో ఏదైనా ఫంక్షన్స్కి వస్తారు. ఫ్రెండ్షిప్, ఉదాహరణకు నేనే ఉన్నాను, నాకు మా ఊర్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ముస్లిం. అసలు ముస్లిం హిందూ అనే డిఫరెన్స్ కనపడేది కాదు, అంత క్లోజ్ ఫ్రెండ్స్. మన ఇళ్లలో ఏ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, పెళ్ళిళ్ళు, లేకపోతే ఇంకేదన్నా ఎటువంటి ఏం జరిగినా కూడా మనం, వాళ్ళు కూడా మన ఇంటికి భోజనానికి వస్తారు కాబట్టి వాళ్ళు హలాల్ చేయని కోడిని కానీ, హలాల్ చేయని మటన్ కానీ తినరు కాబట్టి వాళ్ళ కోసం హలాల్ చేస్తాం. మనం కూడా తింటాం. అదే అంటే మన కోసం చేసుకునే దాన్నే హలాల్ చేసి వాళ్ళ కోసం చేస్తాం అన్నమాట. మామూలుగా హిందువుల్లో అయితే హలాల్ అనేది ఉండదు అసలు. మనతో పాటు ఒక ఊర్లలో ఎట్లా ఉంటుంది, ఒక కుటుంబం, 2 కుటుంబాలు ఉంటారు ముస్లిమ్స్. వాళ్ళు కూడా మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కాబట్టి వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తారు. వాళ్ళు హలాల్ చెయ్యింది తినరు కాబట్టి పనిగా మనం కూడా తినేస్తాం కదా అని చెప్పి కలిసి చేసేస్తాం. కానీ వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్కి హిందువులు వెళితే, అయ్యో హిందువులు వస్తున్నారు కదా మనకి హలాల్ ఎందుకు చేయాలని వాళ్ళు అనుకుంటారా? అనుకోరు. వాళ్ళ సంప్రదాయ ప్రకారమే చేస్తారు, అదే మనం తినాలి. అయినా ఎక్కడా కూడా ఎప్పుడు శశపిశలు కానీ, మేము తినము, హలాల్ చేసిన దాన్ని మేము తినమని అనడం కానీ, లేకపోతే మీకోసం మేము ఎందుకు హలాల్ చేస్తాం అని అనడం కానీ ఏం కనపడవు. అలా కలుపుకోలకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ మధ్య ఇది కూడా చర్చకు వస్తుంది. అరే మనం ఇంత ఇంక్లూజివ్గా ఉంటున్నాం కదా, ఎందుకు వీళ్ళు మాత్రం అలా ఉండరు అని ఒక చర్చ మొదలైంది. విచ్ ఈస్ ఫ్యాక్ట్, విచ్ ఈస్ వెరీ వెరీ సెన్సిబుల్. చాలా సన్నని గీత ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడానికి. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? తిరుమల లడ్డు వివాదం. తిరుమల లడ్డు అత్యంత భయంకరంగా కల్తీ చేశారు అనేది తేటతెల్లం అయిపోయింది, ప్రూవ్ అయిపోయింది కదా. సరే, జగన్ అనుకో, లేదా ఆయన పార్టీ నాయకులు, ఆయన నాయకులు గొంతు దించుకుని చెగుపోసిన మేకల్లాగా ఎంత అరిసినా, అసలు పాలతో సంబంధం లేని ఒక నకిలీ నెయ్యిని సృష్టించి, రసాయనాలతో ఒక నెయ్యిని తయారు చేసి, నెయ్యి అనకూడదు దాన్ని, నెయ్యి లాంటి నకిలీ నెయ్యి అంతే, ఏదో ఎవరు తోచినా పెట్టుకొని చేసి దాంతో లడ్డు, స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డును తయారు చేశారు అనేది ప్రూవ్ అయింది. కాసేపు వాళ్ళని చూపించమాకండి, లడ్డూలు చూపించండి, దేవుడు చూపించండి కాసేపు. సో అంత క్లియర్గా ప్రూవ్ అయింది. కానీ అదేదో టెక్నికల్ రీజన్స్, దర్యాప్తు, లేకపోతే కోర్టు, ఇవి నడుస్తున్నాయి. కానీ ఎక్కడన్నా హిందువులు రోడ్లెక్కి ఇలా చేశారు, అలా చేశారని ఆ కుంభకోణానికి లేకపోతే అలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ ఇళ్ల మీద దాడులు కానీ ఎక్కడైనా వెళ్ళారా? ఎక్కడైనా వెళ్ళలేదు కదా.
చాలామంది ఏం చేశారంటే ఇంట్లోనే సంప్రోక్షణ చేసుకున్నారు, దేవుడి మందిరాన్ని సంప్రోక్షణ చేసుకుని ఏదో క్షమాపణ చెప్పుకున్నారేమో, దేవుడికి ఇలా జరిగింది స్వామి నీకు అని. నమ్మకం బాగా అనుకున్న వాళ్ళు, లేని వాళ్ళేమో కర్మ ఏం చేస్తాం అనుకున్నారు, వదిలేశారు. కానీ మొన్న మేడారం జాతరలో ఒక వ్యక్తి కోవా బన్ను అమ్మాడు. ఆ బన్ను ఏదో నకిలీ కోవాతో అమ్మాడని, లేకపోతే అందులో అది చేశాడు ఇది చేశాడని ఒక వివాదం చూసాం. నేను అది సమర్థించట్లా. ఆ వివాదాన్ని కానీ ఆ యూట్యూబర్లు అలా చేయడాన్ని కానీ నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. అతను ఒక పేద ముస్లిం ఆ బన్ను అమ్ముకోవడాన్ని అంత ఇదిగా రచ్చ చేయాల్సిన అవసరం లేదు. నిజాన్ని వెళ్ళారు వాళ్ళు, వ్యూవర్షిప్ కోసం వెళ్ళారా ఏంటది సరే, నేను ఆ డీటెయిల్స్గా పెట్టలేదు. కానీ వ్యక్తిగతంగా నేను ఆ టాపిక్ తీస్తాను కాబట్టి నేనైతే వాళ్ళు అలా చేయడాన్ని సమర్థించట్లేదు. కానీ ఎందుకంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్లు ముస్లిమ్స్ ఉండేవారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ముందు ఒక డబ్బా పెట్టుకుని సైకిల్కి బన్ను అమ్మేవాళ్ళు ఇల్లు తిరిగి. మా క్లాస్మేట్ తీసుకొచ్చిన బన్ను మేము కొనుక్కుని మేము తినేవాళ్ళం. కోవా కాదు, మామూలు బన్ను, డబుల్ రొట్టె అనేవాళ్ళం. అదే తిని పాలలో ముంచుకుని తినేసి వెళ్ళేవాళ్ళం. ఆడు మాతో పాటు స్కూల్కి వచ్చేవాడు. వాడు అమ్మి పొద్దున్నే లేచి ఊరు అమ్మి మళ్ళీ స్కూల్కి వచ్చేవాడు. యాకూబ్ పాషా అని మా క్లాస్మేట్. సో నేను అందువల్ల ఆ బన్ ఇష్యూని నేను కానీ ఎవరం కానీ సమర్థించాలి. ఆ ఇష్యూ అలా జరగడాన్ని. దానికి చెప్పే లాజిక్ చాలా మంది చెప్తున్నారులే. అది కూడా అక్కడ నుంచో కర్నూలు నుంచి వచ్చి అమ్మి 5 రూపాయలకి ఎలా గిట్టుబాటు అవుతుంది అమ్మాడు, ఏంటి గుడ్డు గూసు అంత డీటెయిల్స్ వెళ్ళదలుచుకోలేదు. కానీ అసలు ఇష్యూ ఏంటంటే ఆ ఒక్క ఇష్యూ ఎంత యూనిటీ తీసుకొచ్చింది చూసారా? వాళ్ళలో విపరీతమైన యూనిటీ తీసుకొచ్చింది. చివరికి హిందూ నాయకులు కూడా, హిందూ సంఘాల వాళ్ళు కానీ లేకపోతే హిందూ పార్టీల వివిధ పార్టీలకు చెందిన హిందువులైన నాయకులు కూడా మేము వచ్చి మీ ఇంటికి వస్తాం, మేము బండు తింటాం అని అతను పిలిపించుకుని బండు తినే వాళ్ళు ఉన్నారు. అంటే మైనారిటీ అనే ఒక హోదాను అడ్డు పెట్టుకుని వాళ్ళు అంత యూనిటీని ప్రదర్శిస్తూ ఉంటారు. అవసరమే, యూనిటీ వద్దని ఎవరు అనరు. కానీ వేరే వాళ్ళ విషయంలో కానీ వేరే వాళ్ళతో కలిసే విషయంలో కూడా అలాగే ఉండాలి కదా, ఉండట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది అంతా ఎందుకు వస్తుందంటే ఈ హిందువుల మీద కుట్ర జరిగిందా అనే దాన్ని బేస్ చేసుకుని కదా ఇది చెప్పాను నేను. బయట ఏవేవో మాట్లాడుకుంటే, బయట ఆ మతం ఈ మతం ఏదో మాట్లాడుకుంటే అది వేరు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇవాళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. హిందూ మతం పైన దారుణమైన కుట్ర జరిగింది, లడ్డూ రూపంలో అత్యంత భయంకరమైన కుట్ర జరిగింది, వెంకటేశ్వర స్వామి భక్తుల పైన జరిగింది, వెంకటేశ్వర స్వామి పవిత్రత పైన జరిగింది, టోటల్గా హిందూ మతం పైన జరిగింది, మన విశ్వాసాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేశారని పవన్ కళ్యాణ్ అంటూనే, వేరే మతానికి సంబంధించిన ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఎంత గగ్గోలు పెడతారు, కానీ ఈ విషయం వచ్చేసరికి మాత్రం దీన్ని కూడా ఇట్లా రివర్స్లోనే వస్తున్నారని చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పాడు. కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం చెప్పాను, అంతే తప్ప ఎవరిని వ్యతిరేకించి కాదు. అయితే చంద్రబాబు నాయుడు ఇంకొక అడుగు ముందుకేసి రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇలాంటి కుట్రలే జరిగాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకు మించి కుట్రలు జరిగాయి, 2000 పైచిలుకు ఆలయాలు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేశారు, తిరుమల లడ్డూ విషయంలో ఇంత ఇదిగా కల్తీ చేశారని ఆయన ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్ ఇస్తూ మరీ చెప్పాడు ఎన్డీడీబీ రిపోర్ట్ని. నేను దాన్ని బేస్ చేసుకుని నిజానికి చాలా కాలంగా ఇక ఈ లడ్డూ కల్తీ గురించి పదే పదే మాట్లాడుతూ అది ఒక రకమైన తెలియకుండానే మనకు ఒక నెగిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. మనం మాట్లాడు అనుకుంటూనే ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు హౌస్లో మాట్లాడారు కాబట్టి అసెంబ్లీలోనే హిందూ మతం పైన దాడి కుట్ర జరిగాయి అని ప్రభుత్వం స్టేట్మెంట్ చేసింది కాబట్టి చాలా సీరియస్నెస్ ఉంటుంది. చట్టసభలో ప్రభుత్వం 2000 పైచిలకు ఆలయాలు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేశారు, తిరుమల లడ్డూ విషయంలో ఇంత ఇదిగా కల్తీ చేశారని ఆయన ఎగ్జిబిషన్ ప్రజెంటేషన్ ఇస్తూ మరీ చెప్పాడు ఎన్డీడీబీ రిపోర్ట్ని.
అధికారికంగా స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ మతం పైన తిరుమల పైన కుట్ర జరిగింది అని. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు తీసుకోవాలంటే హిందూ సమాజం తీసుకోవాలి, మొత్తం సమాజం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ హిందువులకు జరిగింది, రేపు ఇంకొకరికి జరగకూడదని గ్యారంటీ ఏం లేదు. మతాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్ళు ఇలాంటి కుతంత్రాలు కుట్రలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి పట్ల అన్ని మతాల వాళ్ళు, ఎలాంటి వారి పట్ల ఒక దేవుడికి సమర్పించే నైవేద్యాలు కల్తీ చేసి ఆ దేవుడి యొక్క భక్తుల మత మనోభావాలని మత విశ్వాసాలని దెబ్బగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆయన హయాములో టీటీడీ పెద్దలుగా పనిచేసిన వాళ్ళందరూ కలిసి చేసిన కుట్ర. కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని 1కి 10 సార్లు అన్ని మతాల వారికి. ఒక్కసారి మనం ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు కొంతమంది ముస్లిం స్నేహితుల విషయంలో కానీ హలాలు లేకపోతే ఈ బన్ గొడవలు ఇవన్నీ చూసాం కదా. అలాగే క్రైస్తవుల గురించి కూడా చెప్పుకోవాలి. మనము వాళ్ళు కలిసిపోయే ఉంటాం, చాలా ఇదిగా ఒకళ్ళ ఆనందాన్ని కష్టాలు సుఖాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళ ఇళ్ళలో ఏదన్నా, వాళ్ళ ఇళ్ళలో అంటే వాళ్ళు ఆచరించే క్రైస్తవంలో పెళ్ళిళ్ళైనా లేకపోతే క్రిస్మస్ వస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. వాళ్ళు ఒకే పెద్ద పండుగ కాబట్టి చాలా చాలా పెద్దగా చేసుకుంటారు. మనం కూడా వెళ్తాం, కేక్ కట్ చేసి పెడతారు, హ్యాపీగా తింటాం, ఇంకో మొక్కి అని తింటాం. బాగా చేస్తారు కేక్స్, నో డౌట్. అలాగే కొంతమంది కొంచెం సంపన్న వర్గాలు లేదా మోస్తరుగా స్థితిమంతులు అనుకున్న క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే కేక్స్ పంపిస్తారు ఇంటికి, మన ఇంటికి కూడా కేక్స్ పంపిస్తారు. అది అందరం కూర్చుని ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు చేసే కేక్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దాన్ని ఏదో కేక్ అంటారు, ప్లమ్ కేక్, చాలా చాలా రిచ్గా ఇదిగా చేస్తారు. హై వాల్యూస్ ఉంటాయి దాంట్లో, అంత ఇదిగా తింటాం మనం. అలాగే వాళ్ళు ఫంక్షన్స్ ఏదైనా చర్చిలో ఫంక్షన్స్ చేస్తే కూడా వెళ్తాం హ్యాపీగా, వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు మనం విష్ చేస్తాం. అంత బాగుంటుంది కదా. వాళ్ళు మనం పిలిస్తే వాళ్ళు వ్యక్తిగతంగా తప్పట్టట్లేదు కానీ వాళ్ళు రారు. వాళ్ళు కొన్ని కట్టుబాట్లు, ఎలాంటి కట్టుబాట్లు అంటే మనం పెట్టింది తినరు, ప్రసాదం తీసుకోరు. మొహమ్మద్ చెప్పేస్తారు మేము తినమని. మొహమ్మదే మనకు తెలియదు కదా, మనము తీసుకెళ్ళి ఇస్తే మొహమ్మద్ చెప్పేస్తారు మేము తినమని. బొట్టు మామూలుగా హిందువుల ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా వస్తే బొట్టు పెడతారు, వాళ్ళకి అంటారు. ఎక్కడో చివుక్కుమంటది అన్నా కూడా సరే వాళ్ళు పాపం వాళ్ళ మతాన్ని మనం ఎందుకు కాదనాలని మళ్ళీ సర్దుకుపోతాం. అక్కడ దాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అక్షింతలు ఇస్తే చేతిలో ఇస్తే ఇప్పటికే వీడియోలు తిరుగుతూనే ఉన్నాయి కదా, తిరుమలలో కొండ మీద దేవుడు గుళ్ళో అక్షింతలు ఇస్తే ఇట్లా నలిపి పారబోసాడు. ఆమె అయితే ప్రసాదాన్నే వెనకబడేసింది, ఇట్లా దేవుడు చేతిలో పెట్టిన ప్రసాదాన్ని వెనకబడేసింది. అంత అవసరమా? అంటే అనకూడదు కానీ మన్నించాలి క్రైస్తవ సోదరులు ఎవరికన్నా నొచ్చుకుంటే. అది తీసుకుంటే అన్నా దేవుడు వచ్చి కొడతాడా, ఎందుకు తిన్నావు నువ్వు అని? స్నేహం ముఖ్యమా? ఇది పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశాడు ఇవాళ. ఎవరిది వాళ్ళకు ముఖ్యమైనప్పుడు మరి ఎవరు వాళ్ళు కాపాడుకున్నప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా కాపాడాలి కదా అనేది ఇక్కడ వాళ్ళు వచ్చిన సందర్భం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటి మీద మనం ఇప్పుడు చర్చను చూద్దాం. చర్చలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు పాల్గొంటున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో ఉన్నారు. సత్యమూర్తి గారు, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఒక ముఖ్యమంత్రి అత్యంత సీరియస్గా కుట్ర జరిగింది హిందూ మతం పైన. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగింది, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రెచ్చిపోయి కుట్ర జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద కుట్ర జరిగింది, ప్రసాదాల మీద కుట్ర జరిగింది, హిందువుల మనోభావాల మీద భక్తుల మనోభావాల మీద కుట్ర జరిగింది అని దాన్ని ఏమంటారు ప్రజెంటేషన్ చేసి మరీ చూపించి మరీ చెప్పారు, రిపీటెడ్గా చెప్పారు. దాని మీద సీనియర్ జర్నలిస్ట్గా మీ
రియాక్షన్ ఏంటి, ఈ విశ్లేషణ ఏంటి? అంటే అప్పట్లో 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005 సెప్టెంబర్ 16 తారీఖున 338వ నెంబరు జీవోని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ 338 జీవో ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 7 కొండలు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అథారిటీ కిందకి రావు. అంటే ఈ 5 కొండలు సపరేటు, కేవలం 2 కొండల మీదే టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అథారిటీ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 16 నేను చెప్పింది సెప్టెంబర్ 16. ఏ ఇయర్ అంటున్నారు మీరు? 2005. 2005లో అంటే 2 కొండలు మాత్రమే టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి పరిధి కిందకు వస్తాయి. అంటే వెంకటేశ్వర స్వామి పరిధి కిందకు వచ్చేవి ఆ 2 కొండలే. అంతే, 2 కొండలే. 7 తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి అనేది 2 కొండలే, 2 కొండలే అని చెప్పాడు అని జీవో ద్వారా. జీవో నెంబర్ 338 ఆఫ్ 2005 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఇచ్చింది. దీని ద్వారా పరిపాలనాధికారులు కేవలం 2 కొండలకే పరిమితం చేశారు. ఈ జీవో ఇచ్చిన తర్వాత అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఇంకా ఇటువంటి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ జీవో వెలుగులోకి వచ్చిన తర్వాత హిందూ సంఘాలు ఇవన్నీ కూడా ఉద్యమం చేయటం మొదలుపెట్టినాయి. వెంకటేశ్వర స్వామికి 2 కొండలు ఎట్లా ఇస్తారు మీరు, 7 కొండలు ఉండాలి అనేది. మీకు అందులో ఆ పాత్వే ఏది అలిపిరి నుంచి పాత్వే లేదు, పైన కొండపైన కొండలు అంటాం కదా, కపిల తీర్థానికి పాత్వే, ఈ పాత్వేలే ఉంటాయి వెంకటేశ్వర స్వామికి, ఇంక వేరేవేమి ఉండవు. అట్లా జీవో ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. ఇచ్చిన తర్వాత దీని మీద ఒక ఉద్యమం నడిస్తే హిందూ సంఘాలన్నీ కూడా మరీ అసలు ఇదిగా పోరాడితే దాన్ని సవరిస్తూ 2007 జూన్ 2వ తారీఖున 2 జీవోలు ఇచ్చాడు. ఒకటి 746 జీవో, ఇంకొకటి 747 జీవో. 746 అండ్ 747 జీవోలు. ఈ 2 జీవోల్లో ఏంటి అంటే కొండ అంటే మళ్ళీ దాన్ని 7 కొండలకి తీసుకురావటం, అంటే మళ్ళీ రెస్టోర్ బ్యాక్ చేయటం. ఇంకొక జీవో ఏంటి అంటే 747వ జీవో ఏంటి అంటే మిగిలిన దేవాలయాల్లో అంటే దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, కాళహస్తీశ్వర స్వామి టెంపుల్, భ్రమరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్, సీతారామచంద్ర స్వామి టెంపుల్, లక్ష్మీ నరసింహ టెంపుల్, వీటిలో నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే ఈ వీళ్ళకి సంబంధించిన పూజలు అవన్నీ జరగాలి అనేది. అంటే వేరే మతం వాళ్ళు ఇందులో పూజలు చేయటానికి వీల్లేదు. అంటే ఏంటి అంటే ఈ దేవుళ్ళని కూడా రిస్ట్రిక్ట్ చేయటం ఆ జీవో ఇచ్చాడు. ఇది అన్వారంటెడ్. నువ్వు 338 జీవో మీద అభ్యంతరాలు వస్తే 336 జీవోని రద్దు చేయొచ్చు. నువ్వు డైరెక్ట్గా ఆ జీవోని రద్దు చేయకుండా 338 జీవోని ఇంకో 2 జీవోలను ఇచ్చాడు. ఆ 2 జీవోల్లో దేవుళ్ళని రిస్ట్రిక్ట్ చేసే జీవోలు. ఇది రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగింది. నేను జీవో నెంబర్లతో సహా చెప్తున్నా. ఇక్కడ ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పుడు ఆయన మన మధ్య లేడు, కానీ ఏం సమాధానం చెప్తాడు? ఎందుకు అసలు తిరుపతి కొండని రిస్ట్రిక్ట్ చేయటం ఏంటి? దాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు అడిగారు? ఎవరు అడగల. 7 కొండల 2 కొండల ఆ సందేహం కానీ అసలు ఎవరు అడగలేదు, ఎవరు డిమాండ్ చేయలేదు. అటువంటి జీవోలు తీసుకొచ్చి ఆ రోజున ఇబ్బంది పెట్టి ఈ రోజున ఏం చేస్తున్నారు అంటే 338 జీవో గురించి చెప్పకుండా ఈరోజు వైసీపీ నాయకులందరూ ఈ 746, 47 జీవోలని ప్రస్తావిస్తూ 7 కొండల్ని మేము తీసుకొచ్చాము అని చెబుతున్నా. నువ్వు తీసుకొచ్చావు, ఎవడు తీసేశాడు? తీసేసింది ఎవరో చెప్పాలి కదా. తీసేసింది రాజశేఖర్ రెడ్డి. మళ్ళీ తీసుకొచ్చి ఇంకో జీవో ఇచ్చి కలిపింది రాజశేఖర్ రెడ్డి. ఆ కలపటం కూడా ఎట్లా కలిపాడు?
విత్ రిస్ట్రిక్షన్స్ కలిపాడు. ఇటువంటి అంటే రిస్ట్రిక్షన్స్ హిందూ మతానికి సంబంధించిన Yeah. దేవాలయాల మీద, అతి పవిత్రమైన దేవాలయాల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటి అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఇది డైరెక్ట్గా హిందూ మతం మీద అటాక్ జరిగింది. ఆ తర్వాత ఈ రోజున ఈ కల్తీ నెయ్యిలో కల్తీ చేసుకొని వచ్చి చేయటం ద్వారా పరమ పవిత్రమైన లడ్డు ప్రాశస్త్యాన్ని తగ్గించడం ద్వారా హిందువులకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గేలాగా చేసే కుట్రలో భాగం ఇది. భక్తి తగ్గేలా చేసే కుట్ర అదే అంటే మనం ఏంటంటే మనం ఆ లడ్డూనే వెంకటేశ్వర స్వామి స్వరూపంలాగా భావిస్తాం. అంతే సమస్య. అటువంటి లడ్డు ఇంటికి తీసుకురాగానే పాడైపోవటము, గట్టిగా రాయిలాగా అయిపోవటము, దాన్ని ఏదో పెద్ద గట్టి పదార్థంతో కొట్టుకొని తినాల్సి రావడం, అది ఎంత దురదృష్టకరం. అటువంటి దారుణమైన చర్యలకి పాల్పడటమే కాకుండా ఈ రోజున వచ్చి ఎదురుదాడి చేయటం, మీరు ఇంట్రడక్షన్లో అదే మీ ఎగని అదే నాకైతే అదే కనిపించింది. ఎదురుదాడి చేయటం, ఎంత ఎదురుదాడి అంటే ఈ రోజున వచ్చి కల్తీ జరిగింది అని చెప్పటమే తప్పులాగా మాట్లాడు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోటరీలోనూ పార్టీలో ఉన్న హిందువులైన నాయకులు తెర మీదకి వచ్చి నానా చండాలం మాట్లాడతారు. వ్యక్తి ఏ మాత్రం వాళ్ళకి అసలు హిందూయిజం మీద లేదా, లేకపోతే నాయకుడి మీద అంత ప్రేమ అయిపోయిందా దేవుడి కంటే నాకు అర్థం కాల. పేర్ని నాని అనే వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెబితే మొత్తం అంత ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెబితే అతను వచ్చి పేజీ నెంబర్ 35 చదువుకోమని కూడా సీఎం చెప్పాడు కదా. అవును, పేజీ నెంబర్ 35 లో ఏముంది, ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఏముంది కంక్లూజన్ లో ఉన్న పేజీ నెంబర్ 35 లో ఉంది. రిపోర్ట్ కంక్లూజన్ లో ఉంది. చార్జ్ షీట్ కంక్లూజన్ లో సిబిఐ పంపించిన, రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నోట్లో క్లియర్ గా ఉన్నది. ఇన్ని చోట్ల క్లియర్ గా చెప్పినా గాని పేర్ని నాని లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి మళ్ళీ తప్పుడు వార్తలను మళ్ళీ సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళని అంటే కుట్రలో ఎంత దారుణంగా భాగస్వాములు అయ్యారు వీళ్ళు అనడానికి ఎగ్జాంపుల్. రైట్, విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒకవైపు ముఖ్యమంత్రి హిందూయిజం పైనే కుట్ర జరిగింది, వెంకటేశ్వర స్వామి పైన కుట్ర జరుగుతుంది పవిత్రత పైన అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెబితే, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇండియా కనీసం వైసీపీలో ఉన్న నాన్ హిందూ లీడర్లు పక్కన పెట్టి హిందూ లీడర్లైనా అరే ఆయన ఎందుకు చెప్పాడు, ఒకవేళ మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే సైలెంట్ గా ఉందాం, అనవసరంగా దీన్ని మాట్లాడొద్దు అనుకోకుండా ఈ రకంగా మాట్లాడడం, దాన్ని ఇంకా వివాదాస్పదం చేయాలనుకునే విధంగా మాట్లాడడం, ఇది ఇంకా కుట్రను పెంచడం కాదా? ఇది అంత క్లియర్ గా ఆయన చెప్పిన తర్వాత, ఎగ్జాంపుల్స్ సహా చెప్పిన తర్వాత. గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే మిత్రులకి నమస్కారం. మొట్టమొదటిగా మనము పదే మీరు ఇంట్రోలో కూడా ఈ విషయం చెప్పారు, పదే వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకోవాల్సి రావటం బాధాకరం. ఎంత వద్దనుకున్నా అది అవసరంగా ఆ రకంగా క్రియేట్ చేయటం అన్నది కుట్రలో భాగంగానే నేను అనుకుంటాను. ఈ కుట్రలో భాగంగా వాళ్ళు చేసిన వెధవ మాటలకు రిటాలియేషన్ గా కొంతమంది ప్రోగ్రెసివ్ గా ఉండే వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినందుకు భగవంతుడిని మొట్టమొదటిగా మన ఈ డిబేట్ లో కూర్చున్న మన నలుగురిని క్షమించుగాక, ఆ భగవంతుడిని కోరుకుంటాను. ఎందుకంటే పదే ఆయన గురించి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఆయన గురించి నేనేమంటానంటే, మనం వెంకటకృష్ణ గారు లాస్ట్ 4 రోజుల క్రితం కూడా ఇదే విషయం చెప్పారు. అబద్ధానికి నోరెక్కువ, గొంతు చించుకొని అరుస్తుంది అబద్ధం, నిజం సైలెంట్ గా ఉంటుంది. వాళ్ళ అబద్ధం కాబట్టే పేరు నాని ఈరోజు 3 గంటల సేపు కూర్చొని గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. నేను మొత్తం శాంతము డిబేట్ విన్నాను. మొత్తం విషం కక్కుతున్నాడు పేరు నాని, విషం కక్కుతున్నాడు. ఒక్క దానికి కూడా రెలవెంట్, ఒక్క దానికి కూడా డాక్యుమెంట్ ఏముండదు, ఏమీ లేదు. మీరు ఇంట్లో చెప్పారు ఏమైనా కొంతమంది ముస్లిమ్స్ కొంతమంది క్రిస్టియన్ ప్రసాదం ఇచ్చారు, కాదు ఆర్థోడాక్స్ వాళ్ళే తీసుకోరు. నాట్ ఆల్ ది ముస్లిమ్స్, నాట్ ఆల్ ది క్రిస్టియన్స్.
ఎవరైతే ఆర్థోడాక్స్ గా ఫీల్ అయిపోతూ ఉంటారో వాళ్ళు మాత్రమే మేము సపరేట్ అని ఫీల్ అవుతారు తప్ప అదర్వైజ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. పండగలకు వాళ్ళు మా ఇంటికి వస్తారు, వాళ్ళ పిల్లలు పంపిస్తారు, ప్రసాదం ఇస్తారు, అడిగి తెప్పించుకునే వాళ్ళు ఉన్నారు. రీసెంట్ గా మా స్నేహితుడు భార్యాభర్త ముస్లిమ్స్ ఇద్దరు వెంకటేశ్వర స్వామికి దర్శనం కావాలంటే పెట్టించడం జరిగింది. బ్రహ్మాండంగా పోయి దర్శనం చేసుకొని వచ్చాను. నా మిత్రులు గుంటూరు నుంచి కూడా చాలా మంది ముస్లిమ్స్ దేవదేవుణ్ణి నేను ఒక హలాల్ గురించి చెప్పానులేండి, ఇవన్నీ కాదు. అదే ఎగ్జాంపుల్ అంటే నేను చెప్పాను అంటే అందుకని నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నాకు నా ఆడిటర్ కూడా ముస్లిమే, కానీ ఆయన కూడా టెంపుల్కి వెళ్తారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఆర్థోడాక్స్ వాళ్ళు మాత్రం ఆ రకంగా బిహేవ్ చేస్తున్నమాట నిజం. మీరు నమ్మరు, కేరళలో హలాల్ బిల్డింగ్స్ ఉంటాయి. హలాల్ ఎందుకు చేస్తారో అందరికీ తెలుసు, కానీ బిల్డింగ్ కి హలాల్ చేసి అమ్మే అంత ఆర్థోడాక్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఐ టు యాక్సెప్ట్ అది, ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. అది ఖురాన్లో కూడా లేదు. ఇక మన విషయానికి వస్తే పేరు కానీ నిజంగా ఆయన ఏ మనాలో కూడా అర్థం కాదు. నేను మాజీ మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నాది మా చరిత్ర ఇంత పొడుగు అని మాట్లాడతాడు ఆయన. ఎంత చరిత్ర మీద ఎంత పొడుగైనా సరే నిజాలే మాట్లాడాలి పేరు నాని గారు, అబద్ధం మాట్లాడకూడదు. కనీసం దేవుడి విషయంలోనైనా ఆయన చంద్రబాబు నాయుడు గారి సంబంధించినటువంటి మాట్లాడుతున్నటువంటి లేకపోతే ఆ మండలిలో మాట్లాడినటువంటి విషయాల్లో చివరిలో ఒక మాట, మొదల్లో ఒక మాట ఏంటంటే, ఎవరైతే ఈ క్రైమ్ లో అఫెన్స్ లో ఉన్నారో తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో వాళ్ళందరికీ ఆయన చేసే ఎట్లా పుష్ చేస్తారంటే, ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటదంటే వాళ్ళకి మీ హెరిటేజ్ లో వాళ్ళు కూడా భాగస్తులంట కదా. అరే భాగస్తులు అంటే చెప్పడం ఎందుకయ్యా, చూపించు వీళ్ళు నీ దాంట్లో అవునా కాదని చూపించు, అప్పుడు నమ్ముతాం మేము. పెట్టుబడులు ఉన్నాయంట కదా, బయట అనుకుంటున్నారు అంటే బీజం వేయడం అనమాట. అది బీజం వేయటం. మొన్న చీజ్ని తీసుకొచ్చేసి చెప్పారు కదా, ఇది నెయ్యి అన్నట్టు మాట్లాడారు కదా, జున్ను తీసుకొచ్చి నెయ్యి అని చెప్పడం, నెయ్యి అన్నారు కదా, అట్లా ఏంటంటే బీజం వేయడం అనమాట. ఈరోజు చేసింది ఆయన అదే. ఢిల్లీ కోర్టులో వేసిన పిటిషన్ మీద భోలేబాబా రాజస్థాన్తో మాకు సంబంధం ఉంది కానీ భోలేబాబు ఉత్తరాఖండ్తో మా సంబంధం లేదు అని చెప్పేసి హెరిటేజ్ పిటిషన్ ఫైల్ చేస్తే, ఆ సపరేట్ ఎంటైటీ వేరు, ఒకే పేరు మీద ఉన్నది. ఈ సపరేట్ ఎంటైటీ వేరే ఉత్తరాఖండ్ లో ఉంది, రాష్ట్రాలు వేరు, డైరెక్టర్లు వేరు, కంపెనీ వేరు, ఆ ప్రోడక్ట్ వేరు, ఈ ప్రోడక్ట్ వేరు. అదే వేసింది హెరిటేజ్ ఢిల్లీ కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో. అది వదిలేసి అన్ని ఒకటే గొడిగే కొద్దికి వచ్చినాయి. ఐటీ వాళ్ళు రెడీ చేశారు, ఉంటే పేపర్ చూపించాడు కానీ మాట్లాడతాడు. ఏం చెప్తాడు ఆయన, ఆ రథం కాలిపోతేనంట 32 రోజులు రథం రెడీ చేసి అంకితం చేశాంట. అయ్యా నువ్వు రథం ఎందుకు కాలిందో చెప్పి యోగ్యత లేదు కానీ నీకు, జగన్మోహన్ రెడ్డి ఏదో నీకు రథాన్ని తిరిగి తయారు చేసేసాడు, దాని గురించి మాట్లాడుతూ, రథం కాలిపోయిన దాని గురించి మాట్లాడు. ఒక అమాయకుడిని పట్టుకొని శిరచ్ఛేదనం చేస్తే భగవంతుడిది, అమాయకుడిని అనవసరంగా ఇరికిచ్చేసి అతన్ని ఆ జైల్లో పెట్టి అతన్ని బంధిస్తే, అతనికి ప్రభుత్వం కాంపన్సేషన్ ఇస్తే ఇతనే చేశాడు అని. అది ఎంత అబద్ధం అంటే, చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరిగిన దాని మీద విజిటింగ్కి వెళ్తే, పరామర్శకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినంత అబద్ధం అది. చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఎంత పచ్చి బూతో, మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా అంతే బూతు. దేవుడికి మలినం పూశారు, దాని గురించి మాట్లాడు. అరే మీ సహచర మంత్రి ఒక బూతు నోట్లో నుంచి బూతు పురాణం మాట్లాడే తప్ప వేరే చేతగాని మంత్రి, ఆంజనేయుడు తోక విరిగిపోతే తోకే కదా కట్టుకుందామని, కొండ మీదకి వెళ్తేనేమో ఇది నీ అమ్మ మొగుడుదా అని, లేకపోతే ఇంకో చోట జరిగితే అది నీ అమ్మ మొగుడుదా అని, వీడమ్మ మొగుడుదా అని, విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లో సింహాలు, వెండి సింహాలు వెళ్ళిపోతే వాటి గురించి ఏం మాట్లాడుకోకుండా, దాని గురించి ప్రస్తావించకుండా, రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఏది చంద్రబాబు నాయుడు గారు 1000 కాళ్ళ మండపం కొట్టేశారా? అయ్యా మీకు మతి ఉంటే మాట్లాడుతున్నాం, మతి లేకుండా మాట్లాడుతున్నాం, పేరు నాకు అర్థం కాల. అది ఆగమ శాస్త్ర పండితులను అడిగిన తర్వాత, సెక్యూరిటీ రీజన్స్ అడిగిన తర్వాత అక్కడ అది ఉండకూడదని చెప్పి, అప్పటికే టెర్రరిజం దేశంలో పెరిగి, బాంబులు పెరిగే సంస్కృతి దేశంలో పెరిగిపోయి ఒక తీవ్రవాద మూలాలు ఉన్నటువంటి టైంలో
ఏ రోజుటికైనా సరే అది థ్రెట్ కాబోతుంది టెంపుల్ కి అని చెప్పి అక్కడి నుంచి చేసి మాడవీధులు విస్తరించి నీకు ఆక్టోపస్ దళాలను అక్కడ పంపించి ట్రైనింగ్ ఇప్పించి 24 గంటలు పహార కాసే పరిస్థితికి ఈ రోజు ఆ గుడి ఉంది అంటే నువ్వేమంటావు? నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చారా తీవ్రవాదులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారా, ఇస్లామాబాద్ నుంచి వచ్చారా, టర్కీ నుంచి వచ్చారా అంటే రావాలని కోరుకుంటున్నావా టెంపుల్ లేకి నువ్వు పేరునాని నువ్వు అంటే నువ్వు అంటే వీళ్ళకి 2 కొండలు 7 కొండలు ఇందాక మీరు చెప్పారు, సారు చెప్పారు, కానీ వీటన్నిటి మీద నిజంగా మేము మీకు చివరిగా ఒక మొక్క చెప్తాను ఈ సెషన్ లో. సోనియా గాంధీ గారు, ఇది బాగా వ్యాలిడ్ పాయింట్ అండి, మీరు బాగా గమనించుకోండి ఇదంతా కూడా. సోనియా గాంధీ గారు ఏఐసిసి పగ్గాలు చేపట్టనంత వరకు ఈ దేశంలో 1947 సంవత్సరం దేశానికి స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి ఏ నాయకుడి ఫోటో కానీ, ఏ రాజకీయ నాయకుడి ఫోటో కానీ, ఏ వ్యక్తి ఫోటో కానీ కరెన్సీ నోట్ల మీద లేదు. అది రూపాయి నుంచి 500 రూపాయల వరకు కూడా. కేవలం సోనియా గాంధీ ఏఐసిసి చైర్మన్ అయిన తర్వాతనే పేరుని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గాంధీ గారిని ఉపయోగించుకున్నట్లే, గాంధీ గారిని ఎట్లయితే ఉపయోగించుకునిందో ఆ రకంగానే ఒక మాఫియా ఏఐసిసి చైర్మన్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మాఫియా ఈ దేశంలో ఉండేటటువంటి హిందూ సమాజం మీద ఏ రకంగా దాడి చేయొచ్చు, ఏ రకంగా ఈ సమాజాన్ని డిస్టర్బ్ చేయొచ్చు అనేది 30 ఏళ్ల ముందు పన్నెటువంటి కుట్ర, దానికి బీజం వేసింది బ్రిటిష్ పరిపాలన. ఇవన్నీ మర్చిపోయి గనక ఎవరైనా ప్రవర్తిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. అందువల్లనే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా సరే దీని కుట్రకు మూలాలు ఇప్పటికడేవాడు కాదు, ఇచ్చాంపడేవాడు కాదు. ఆ సోనియా గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి చేత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఆలయాల మీద, ఎన్నో సపర్యల మీద, ఎన్నో వాటి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎక్కడికక్కడ ఆ వాళ్ళు చేయాలనుకున్నటువంటి పనికిమాలిన పనిని ఆ రోడ్ నుంచే మొదలు పెట్టారు. జగన్మోహన్ వచ్చేసరికి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ప్రభుత్వమే మత ప్రచారానికి కావలసినటువంటి నిధులు సమకూర్చే పరిస్థితికి దిగజారిపోయిందంటే అధికారికం చేసేశారు. హిందువుల మీద చేసే కుట్రల్ని, హిందూ మతం పైన, హిందువుల పైన చేసే కుట్రల్ని, అలాగే మత మార్పిళ్ళని ప్రత్యేకించి ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వాళ్ళ హయాంలో క్రైస్తవంలోకి మార్చే కార్యక్రమాన్ని అధికారికం చేసేశారు. ఇది ఈ కుట్రకు సంబంధించి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి స్టేట్మెంట్ చేశారో మనం కిరణ్ రాయల్ గారు నమస్తే. నమస్కారం సార్. ఈ కుట్ర ఎలా జరిగింది, సమాజంలో స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే దాని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక చిన్న అది చూద్దాం, ఒకసారి చూసి మీ ఒపీనియన్ తీసుకుంటాం. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంక ఎవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు, ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా, మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ దర్గా పెట్టు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అదేశ, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత.
అది కరెక్ట్గా నేను ఇంట్రడక్షన్లో చెప్పింది అదే. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను, ఆయన నెల్లూరు రొట్టెల పండుగ ఇంకా అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. సో కిరణ్ రాయల్ గారు, ఎలాంటి కుట్ర జరిగింది? ఇప్పుడు మనం అందరినీ కలుపుకొని పోవాలని అనుకుంటాం, కానీ ఇలాంటి కుట్రలు ఊహించరు ఎవరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, ఆ కుట్ర యొక్క రూపం ఏంటి, ఎలా చేశారు వీళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? సార్ మీకు ఛానల్లో పెద్దల నమస్కారం, ఏమేం ప్రేక్షకులకు కూడా. సార్ ఒకటే అండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో లడ్డు మీద అసెంబ్లీలో మాట్లాడడం ఈరోజు అనుకుంటా, కానీ సుదీర్ఘమైన చర్చ, ఆయన మనసులో బాధ, ఆవేదన, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు, అనేక మా మీటింగ్ లో పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడారు తప్ప అసెంబ్లీలో లడ్డు మీద ఇంత ఘాటుగా, ఇంత క్లారిటీగా, ఒకరి మీద నింద వేయకుండా ఉన్న వాస్తవాలు చెప్పడం ఇదే నాకు తెలిసి ఈ రోజు చూసాను అనుకుంటా సార్. అంటే నా మనోభావ వేదన. మీరు ఇందాక ఒక విషయం చెప్పారు స్టార్టింగ్ లో, ఒక బన్ను కథ, ఒక మైనారిటీ సోదరు బన్ను విషయం చెప్పారు. నిజంగానే ఎంత యూనిటీగా కదిలిచ్చారంటే సోషల్ మీడియా కానివ్వండి, మీడియా సపోర్ట్ ఒక పరంగా చేయకపోయినా ఒక 5-6 రోజుల తర్వాత స్టార్టింగ్ లో సోషల్ మీడియా వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ మీటింగ్లు ఎక్కడో తెలంగాణలో జరిగితే కర్నూలు దాకా కూడా మొత్తం ఇష్యూస్ అంతా కూడా వాళ్ళు కమ్యూనిటీ కానివ్వండి, ముస్లిం మైనారిటీ సోదరులు కానివ్వండి, ఎన్ని మీటింగ్లు పెట్టారు. సోషల్ మీడియా ఏకదమ్ అంటే అటాక్ చేశారు అందరినీ. అలాంటిది మళ్ళా హిందువులు, మన నాగబాబు గారు కానివ్వండి, మళ్ళా కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు, జనసేన వాళ్ళు, టీడీపీ అందరూ కూడా సరే మళ్ళీ సపోర్ట్ చేశారు. అంటే ఎందుకు మన మతం మీద వచ్చేసరికి ఇంత కుట్ర, ఎందుకు మన మతం మీద వచ్చే యూనిటీ లేదు, ఎందుకు ఈ కుల మత రాజకీయము ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా? దీనికి మూల కారణం ఎవరు ఆద్యం పోసింది? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని అట్టే కంటిన్యూ అవుతా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. లడ్డు కల్తీ విషయం జరిగిందిరా బాబు, కనీసం ఒప్పుకో, క్షమాభిక్ష, మామూలుగా తప్పు చేసి క్షమాభిక్ష ఉంటుంది. వెంకటేశ్వర స్వామి క్షమించే గుణం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసి, స్వామి నన్ను క్షమించి, నేను తలనైనాలు ఇస్తున్నాను, నడుచొస్తున్నా అంటే క్షమించే కలియుగ దైవమైన. మేము తిరుపతిలో పుట్టి చూస్తున్నాం చిన్నప్పటి నుంచి, లక్షలాది మంది జనం వస్తుంటారు, ఎందుకు ఇంతమంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎందుకు ఇంతమంది నడుస్తున్నారు అంటే ఆయన మీద ముక్కుంటారు. తప్పు చేసినా మంచి జరిగినా, స్వామి నాకు ఇలా జరిగింది, నేను తప్పు చేశాను, నేను వచ్చి ప్రాయజితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాయజిత దీక్ష చేశారో, నడిచి తిరుమలకు వచ్చి దీక్ష చేస్తారో, అలాంటివి వైసీపీ వాళ్ళు చేయకపోయినా కనీసం మేము మా హయాంలో జరిగిన తప్పు, దీన్ని మేము సరిదిద్దుకుంటున్నాము, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చేస్తున్నాము, హిందువుల మనోభావాలు బాధపడ్డాయి, క్షమించండి అన్న ఒక్క మాట చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు మా మీద. ఇంత క్లారిటీగా ఇన్ని రిపోర్ట్స్ ఇచ్చుంటే కూడా ఎదురుదాడి చేయడం చాలా బాధాకరం సార్. అంటే దేవుణ్ణి కూడా లెక్క చేయరు వీరు. వాళ్ళు ఒక పంత. ఈ రోజు మాట్లాడుతున్న కొంతమంది నాయకులు చూస్తున్నాం వైసీపీలో ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారంటే, అసలు దేవుడే వెంకటేశ్వర స్వామి తప్పు జరిగి తప్పేం లేదు. వెంకటేశ్వర స్వామి క్షమించే గుణం ఉంది. తప్పు చేశాం స్వామి, మేము ఇలా జరిగింది, మేము డబ్బులు కకృతి పడినాము, లేదా ఒక మతం మీద దాడి చేశాము, ఇది ఒక ఎందుకు చేశామో, ఒక మతాన్ని పెంపొందించడానికి చేశాము అని ఒక మాట చెప్పితే అయిపోయింది. దానికి వాళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మీలాంటి వారు మనం అందరం కూడా డిస్కస్ ఎందుకు చేస్తున్నామంటే, ప్రజలు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితులు లేరు, కానీ నమ్మించాలని ప్రయత్నం రకరకాలుగా చేస్తున్నారు వాళ్ళు. దానికోసమే ఈ రోజు ఇన్ని డిబేట్లు పెడుతున్నాం, ఇన్ని వాస్తవాలు చెప్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా మనోవేదనతో మాట్లాడారు. ఎవరిని కూడా నిందించకుండా దయచేసి జరిగిన కల్తీని ఒప్పుకోండి అనేసి. కల్తీ జరిగిందంటే ఎంతసేపు వాళ్ళు నెయ్యిలో కల్తీ జరిగింది, నెయ్యి లేదు, మనకు తెలుసు నెయ్యి లేదనేసి. ఆ కలిపిన కెమికల్ ని వీళ్ళు ఎంతసేపు కెమికల్ గురించి మాట్లాడడం లేదు. కల్తీ జరగలేదు, కెమికల్ ఎలా వచ్చింది? ఆ కెమికల్లే అనిమల్ ఫ్యాక్ట్ తో వచ్చింది. దాని ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాము. అది వదిలేసి వీళ్ళు కల్తీ జరగలేదు, హెరిటేజ్ కి లింక్ పెడతారు, మళ్ళీ తీసుకెళ్ళి ఇందాపురం డైరెక్ట్ లింక్ పెడతారు. అంటే డైవర్ట్ చేయడానికి ఒకటి కాదు, డైవర్ట్ చేయడానికి మన నంబర్ రాంబాబుని తీసుకొచ్చారు, జోగి రమేష్ తీసుకొచ్చారు, కాపు కులం మీద చిచ్చు పెట్టారు, కాపు దాడి చేశారు, కాపు టైగర్ అని అవన్నీ ఒక ఎపిసోడ్ అయితే, మళ్ళీ ఇప్పుడు హెరిటేజ్ తీసుకొచ్చారు. ఈ వారం ప్రతి 5 రోజులకు ఒక ఎపిసోడ్ తీసుకొచ్చి లడ్డూ విషయాన్ని భక్తులకి చేరే విధంగా కరెక్ట్ సమయంలో వీళ్ళు ఏదో తీసుకొచ్చి దాన్ని కాంట్రవర్సీ చేసి డైవర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షరాల సత్యం. వేరే మతం వేరే కులం మీద జరిగితే ఈ రోజు ఎట్లా ఉంటుంది పరిస్థితి మనం చూస్తుంటాం. ఎలాంటి దాడులు జరుగుతాయో, ఎలాంటి సోషల్ మీడియా యూనిటీ కానీ దేశవ్యాప్తంగా దాని మీద చర్చలు జరిగి అంత జరుగుతున్నాం. మన పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఉండిపోయింది. స్టార్టింగ్ లో ఇంగ్లీష్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ అంతా తీసుకున్నాయి. ఇప్పుడు మనం ఓన్లీ భక్తులు, వెంకటేశ్వర స్వామిని ప్రేమించే ఒక భక్తులు, వెంకటేశ్వర స్వామిని నమ్మే భక్తులు మాత్రమే దీని మీద డిస్కషన్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ డిస్కస్ చేయలేదంటే కేవలం ఇది ఒక మతంగా కాదు, వెంకటేశ్వర స్వామి హిందువుల దేవుడు కన్నా కలియుగ దైవంగా చూడాలి. ఈ రోజు సార్ రోజుకి 70,000 మంది దర్శనానికి వస్తే దాంట్లో ఒక 200 నుంచి 250 మంది దాకా ముస్లిం సోదరులు దర్శనానికి వస్తున్నారు.
మీరు అక్కడ లిస్ట్ ఉంటుంది చూడండి, ఆ లిస్ట్ లో ఉంటుంది. ముస్లిం సోదరులు కూడా ఉంటారు ఈరోజు ఉంటారు వస్తున్నారు. కొంతమంది క్రిస్టియానిటీలో మారిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అక్కడ వచ్చి రిజిస్టర్ రాసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇన్ని మతాలు వస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత మీరు దాడి చేశారు? భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. క్షమాపణ కోరడానికి కూడా పని లేని పరిస్థితుల్లో అసెంబ్లీ కానీ శాసనమండలి కానివ్వండి, వెంకటేశ్వర ఫోటోలు తీసుకొచ్చి చించి మళ్ళా ఇసిరేసి మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నారు. అంటే మీరు దేవుని రాజకీయంగా వాడుకునేది మీరే, ఆ దేవుని తక్కువ చూసింది మీరే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమేమి చూసారు కదా, మీ విషయం ఆ రోజు బయటకు రాకపోయినా 151 నుంచి 11 సీట్లకు దేవుడు ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చాడు. మళ్ళీ మీరు ఇదేమో మాట్లాడితే, ఇదేమో చేస్తే మీ పార్టీ కానివ్వండి, మీరు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, వెంకటేశ్వర స్వామి సొత్తు తిన్నోడు తరతరాలు లేచిపోతాయి, తరతరాలు లేచిపోతాయి అన్నారు. దానికి ఎగ్జాంపుల్ ఒక విషయం మనకు తెలిసి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది, పేరు కూడా చెప్పకూడదు. గతంలో ఉన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ తెలిసి ఉంటుంది మన కుటుంబంలో ఏం జరిగిందో. మనం అందరూ బాధపడ్డాం. పవర్ లో ఉన్న ఈఓ జగన్మోహన్ గారి సన్నిహితులైన ఒక ఈఓ, ఆయన ఈఓగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో అప్పుడు తెలుసు. అదే చెప్తున్నాం కదా, వెంకటేశ్వర స్వామి సొత్తును తరతరాలు లేచిపోతారంటే ఇప్పటికని తెలుసుకోండి. దయచేసి లడ్డూ కల్తీ విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో, లడ్డూ కల్తీ అంటారో కల్తీ నెయ్యి అంటారో, అసలు నెయ్యి లేని నెయ్యి లాంటిది జిరాక్స్ అంటారు చెప్పలేం. కానీ ఆ విషయం మీద మాత్రం జనసేన కూటమి చాలా స్ట్రిక్ట్ గా సివియర్ గా పోరాడుతున్నాం సార్. ఎందుకు చెప్తున్నామంటే, 2-3 అడిగారు ఎందుకు దాని మీద డిస్కషన్ చేస్తున్నారంటే, మేము చేసిన ముందు విద్యాసాగర్ చెప్పాడు అబద్ధానికి అరుపులు ఎక్కువ అని. అబద్ధాన్ని ఎక్కువ చూపిస్తారు, నిజాన్ని తక్కువ చూపిస్తారు. వీళ్ళు వేరే మతస్థులు వేరే వాళ్ళతో దీన్ని డైవర్ట్ చేయడానికి సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరితే తప్పు లేదని చెప్పి కూడా ఒక స్థానిక వెంకటేశ్వర స్వామి భక్తులుగా తెలియజేస్తున్నారు సార్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, కొంతమంది సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసమో లేకపోతే ఇంకేమన్నా ప్రయోజనాల కోసమో కానీ వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. అన్ఫార్చునేట్, హిందువులు అయి ఉండి కూడా జరుగుతున్నది కళ్ళ ముందు కనపడుతుంటే, కొట్టొచ్చినట్టు కనపడుతుంటే కూడా దీనికోసమనే అదే కంప్లైంట్ ఇచ్చినాం మేము. హిందువులు కాదు, కొంతమంది క్రిస్టియానిటీ సంబంధించిన వాళ్ళు కూడా ఒక మతాన్ని కించపరిచి మాట్లాడడం, ఒకరిని అవమానించాం. కానీ వాళ్ళ ఆధార్ కార్డులతో పట్టుకున్నాం. సైబర్ సెల్ లో క్రీములు ఇస్తే ఎవరో జాన్సన్ అనో, జాన్ అనో, డేవిడ్ అనో ఇంకో పేరుతో వాటి పేరు మార్చుకొని హిందూ పేరుతో ఫేస్బుక్ లు, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు ఒక్కొక్కడు అది జరుగుతోంది. అది కులాల పేర్లు మార్చుకుంటారు, లేకపోతే మతం పేరు మార్చుకుని ఫేక్ ఐడియాలతో ఈ ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ ట్రాప్ లో కొంతమంది పడతా ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ సచిమూర్తి గారు, ఇప్పుడు బ్రిటిషర్స్ హయాంలో అంటే పోనీ ఆ సామ్రాజ్యవాదము లేకపోతే బ్రిటిష్ కాలనీల విస్తరణలో భాగంగా వచ్చారు, ఆ మతం అట్లా ఇదైంది. అయినా కూడా హిందూ మతం చెక్కు చెదరలా. వీళ్ళు కొంతమంది మారారు, నడమంత్రపు సిని అంటారు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ వీళ్ళు మారారు. మారిన వాళ్ళు పేరు మార్చుకున్నారా, ఆ పేర్లు పెట్టుకున్నారంటే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పేరు ఓకే, బాగుంది, మంచి పేరు. కానీ అప్పటికి 3 తరాలు అయింది కదా క్రిస్టియానిటీలోకి వెళ్ళి. మరి ఆయన ఏం పేరు పెట్టుకోవాలి అని అడగకూడదు. ఆయన ఏం పేరు పెట్టుకోవాలి? 3వ తరం, అప్పటికే 3వ తరం. అవును, రాజారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అది చేరారు అనుకుందాం, అప్పటికప్పుడు కాబట్టి పేరు పెట్టుకోలేదు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 4వ తరం కదా. ఒక బాబాయ్ పేరు జార్జిరెడ్డి. మరి ఒక బాబాయ్ పేరు జార్జిరెడ్డి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పేరు పెట్టుకోవాలి కదా. బట్ అవి పెట్టుకోరు మళ్ళీ. కానీ చేసేదంతా ఓకే, మతాన్ని మీరు నమ్మారు, ఓకే గుడ్, మీరు నమ్ముతున్న దేవుడిని మీరు గౌరవించండి, మీ గౌరవాలు మేము గౌరవిస్తాం. కానీ ఈ మత మార్పిళ్ళు, ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం, చేసిన వాళ్ళని పట్టుకోకుండా వదిలేయడం, తెలిసి ప్రసాదాన్ని ఇలా చేయడం, దీనివల్ల వీళ్ళు ఏం సాధిద్దామని, దీని వెనక మోటివ్ ఏంటి అంటే వీళ్ళది పెద్ద పెద్ద కుట్ర ఉందండి ఇందులో. అన్డౌటెడ్లీ ఇదేదో కేవలం వాళ్ళు ఇచ్చే కిలోకి 25 రూపాయలు చిన్న పన్న తీసుకున్నాడు అనేది ఇప్పుడు ప్రూవ్ అయింది. కానీ దానికోసం మాత్రమే కాదు, ఇది ఏంటంటే టు ఎస్టాబ్లిష్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆ కల్ట్ని ప్రజల్లోకి చొప్పించటానికి వాళ్ళు వేసిన ఎత్తుగడ. అందులో ఎటువంటి డౌట్ ఉండాల్సిన అవసరమే లేదు. లేకపోతే తిరుపతిని టార్గెట్ చేసుకోరు. టార్గెట్ తిరుమల కదా ఇది, టార్గెట్ తిరుమల అండి. త్రూ తిరుమల హిందూయిజం అంతే కదా. అంటే ఇప్పుడు దట్ ఈస్ ఇప్పుడు మీరు అంటే శ్రీశైలం మీద టార్గెట్ పెట్టుకున్నారనుకోండి,
కొంతవరకు రీచ్ అవుతారు కదా. అవును, అంటే అవును. పిలిగ్రిమ్స్ తక్కువ మంది వస్తారు కాబట్టి పిలిగ్రిమ్స్ ఎక్కువ మంది వచ్చే చోట టార్గెట్ చేయాలి. అంటే ఈక్వల్ టు వాటికన్ కదా తిరుమల. Exactly. అందుకని టార్గెట్ చేసి దాన్ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా కుట్రలు పనటం. ఇంకొకటి డేంజరస్ థింగ్ ఏంటి అంటే మొత్తం మీద అటాక్ చేస్తూ దాన్ని కవర్ చేస్తూ పొలిటికల్ యాంగిల్ చూపిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ డేంజరస్. అవును అవును నువ్వు మతం మీద అటాక్ చేస్తున్నావు, దానికి పొలిటికల్ కలర్ ఇస్తూ ఉన్నావు. పొలిటికల్ కలర్ ఇచ్చేసి తెలుగుదేశానికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నావు. ఇది అసలైన కుట్ర. అసలైన కుట్ర ఎవరు బయటికి తెచ్చారో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నావు. ఎవరైతే ఇందులో కల్తీ జరిగిందయ్యా ఇందులో అని చెబితే ఉమ్. నువ్వు కల్తీ జరిగిందని చెప్పి హిందువుల మనోభావాలని గాయపరుస్తావా అంటాడు ఒకడు వచ్చి. హిందువుల మనోభావాలు గాయపడాల్సింది ఎప్పుడు కల్తీ చేసిన వాడు వచ్చి ఆ మాట చెప్తూ ఉంటే గాయపడతాయి కదా. అవును ఉమ్. పట్టుకొని ఇట్లా కాదండి ఇది జరిగిందంటే యానిమల్ ఫ్యాట్ ఏది అంటాడు. యానిమల్ ఫ్యాట్ ఎక్కడ ఉన్నది అంటాడు. అంటే కెమికల్స్ ఉన్నాయి మొత్తం అందులో. ఆ మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి. మోనోగ్లిజరైడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? యానిమల్ ఫ్యాట్ నుంచి రావచ్చు, ప్లాంట్ బేస్డ్ ఇవి రావచ్చు. అవును ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ చెబుతుంటే అది కాదంటాడు. ఉమ్. నీకు అసలు ఇవాళ పేరుని నాని చెప్పింది వింటే నాకైతే మతిపోయింది. ఉమ్. నీకు అవతల నిండు అసెంబ్లీలో ఆన్ రికార్డు వచ్చి ఒక ముఖ్యమంత్రి చెబుతూ ఉంటే నువ్వు అసలు 35వ పేజీలో అదేముంది అంటాడు. ఇప్పుడు నేను చదివి వినిపించాలి. ఇంకా కంక్లూజన్ పార్ట్లో ఏముందో చదివి వినిపించాలి. ఆ ఛార్జ్ షీట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అంటే అదొక రకమైన పొలిటికల్ స్ట్రాటజీ అండి. వాళ్ళు తెలివితేటలు ప్రదర్శిస్తారు. అతి తెలివని నేను పదం వాడను కానీ ఏముంది 35వ పేజీలో లైట్ గా తీసేయడం అన్నమాట. తీసుకోవడం అంటే జనానికి తెలియదు కదా 35వ పేజీలో ఏముందని. ఈయన పేర్నాని గారికి ఉన్న ఒక అవడానికి బందరైనా గోదావరి జిల్లా టైపు ఎట్టకారం కొద్దిగా ఉంటది. ఏముంది 35 పేజీలో ఏముంది అంటాడు. అనగానే నిజంగా ఏమి లేదేమో చంద్రబాబు ఏమన్నా అబోత కల్పన చెప్పాడేమో అనుకోవాలని ఆయన తెలివితేట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వదులుతాడు. హిందువుల మీద కూడా హిందువులను వదులుతాడు తిట్టడానికి, కాపుల మీదకి కాపులను వదులుతాడు తిట్టడానికి. అదే మరి వీళ్ళు తెలిసి సీనియర్లు అయి ఉండి ఎలా పడుతున్నారో పదవుల కోసం అయితే అంతగా దిగజారాల్సిన అవసరం లేదు. అంటే మన దేవుళ్ళని మనమే తిట్టుకోవాల్సినంత, మన దేవుళ్ళని మనమే అవమానించుకోవాల్సినంత, మన మతాన్ని మనమే కించపరచుకోవాల్సినంత, మన ఆత్మాభిమానాన్ని మనమే చంపేసుకునేంత, మన మనోభావాల్ని మనమే దెబ్బతీసుకునేంత, మన వెంకటేశ్వర స్వామి పవిత్రతని మనమే నాశనం చేసుకునేంతగా దిగజారాల్సిన అవసరం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం పేర్ని నాని గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వైసీపీలో ఉన్న హిందూ లీడర్స్ అందరికీ నేనైతే ఇదే చెప్పదలుచుకున్నా. సత్యమూర్తి గారు ఇప్పుడు కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? ఇండాపూర్ నెయ్యిలో కల్తీ ఉందంటాడు. 40 లక్షల లీటర్ల పాలు రోజుకి వాళ్ళు తీసుకొస్తారు, అక్కడ కలెక్ట్ చేస్తారు. 40 లక్షల లీటర్ల పాలు నీకు బోలేబాబా డైరీ 1 లీటర్ కూడా తీసుకురాలి. అటువంటి కంపెనీకి వాళ్ళు ఇచ్చి ఇక్కడ ఇండాపూర్ డైరీ 40 లక్షల లీటర్లు ఇస్తుందయ్యా, అంటే నో కాదు ఇండాపూర్ కల్తీ అంటాడు బొత్స సత్యనారాయణ. ఎట్లా చెప్తావు నువ్వు? సుబ్రహ్మణ్య స్వామి ఆయన వెళ్ళి ఆయన సుప్రీంకోర్టులో కేసు వేయటం ఎట్లా వేస్తారండి? ఇప్పుడు అందులో ఏముందో, ఆ జీవోలో ఏముందో చదవాలి కదా. వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకు వేశారు, ఆ కమిటీని ఎందుకు కాన్స్టిట్యూట్ చేశారు? భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కేసేస్తాడు. అంటే మీకు ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బులు వెలుగుతున్నాయో మీరు చూడండి. ఇంత దారుణమైన కుట్రలు, ఇవన్నీ కుట్రలే కదా. లేకపోతే మండలిలో బొత్స సత్యనారాయణ వచ్చి ఆ విధంగా ప్రవర్తించడం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి కేసేయటం, సుబ్రహ్మణ్య స్వామికి ఏమి సంబంధం, ఆయనకి ఏమి సంబంధం? ఆయన కేసేస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్విచ్లు వేస్తున్నారో, ఎక్కడెక్కడ బల్బులు వెలుగుతున్నాయి. ఉండవేళ అరుణ్ కుమార్ వచ్చి పేజీ నెంబర్ 20లో ఇదే ఉందంటాడు. పేజీ నెంబర్ 20లో ఏమీ లేదు, ఉన్నది పేజీ నెంబర్ 35లో. ఆయన వచ్చి తర్వాత నేను చూడలేదులే అంటాడు. చూడలేదని మళ్ళీ ఏదో వేరే ప్రెస్ మీట్
అంటే నువ్వు ఇది ఏ రకమైన ముందరే నిజంగానే చెప్పేశావు, అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ డ్యామేజ్ని ఎవరు కంట్రోల్ చేయాలి? అంటే వీళ్ళు కావాలని వాంటెడ్గా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ సమాజంలోకి పంపిస్తూ హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటూ దానికి రాజకీయ ముసుకేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్రగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది వెంకటకృష్ణ గారు. అవును, రైట్. విద్యాసాగర్ గారు, దీని నుంచి ఎందుకు వీళ్ళు బయటపడే ఆలోచన చేయడం లేదు, ఎందుకు ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆ కుట్రని వివరించారు. ఇది చిన్న విషయం కాదండి, చాలా చాలా సాహసోపేతమైన ప్రకటన ఇది. అసెంబ్లీలో హిందూయిజం మీద కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, ఉప ముఖ్యమంత్రి ఇందాక నేను వినిపించాను కూడా చెప్పడం అనేది చాలా సాహసోపేతమైన ప్రకటనలు ఇవి భారతదేశం లాంటి దేశంలో. ఎందుకంటే మనది భిన్నత్వంలో ఏకత్వం అనే దీని మీద ఉన్న దేశం. అలాంటి దగ్గర ఇలాంటి ప్రకటనలు ఎంతో కన్విన్స్ అయితే తప్ప, జరిగిన పరిస్థితులకు ఎంతో కన్విన్స్ అయ్యి ఆవేదన చెంది వాటిని మొత్తాన్ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేయగలరు. వీళ్ళు ఎంతో బాధ్యతాయుతమైన ప్రకటనలు చేశారని కూడా తెలిసి కూడా మళ్ళీ ఈ రకంగా చెడమడ మాట్లాడడం అంటే, హిందూ సమాజం అంటే వీళ్ళకి భయం లేదా? మనం చేస్తున్న తప్పుని ఇంకా కంటిన్యూ చేస్తే హిందువులు మనకి పుట్టగతులు లేకుండా చేస్తారని భయం లేకపోవడం వల్లనే అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? కరెక్టే, దాంట్లో డౌట్ ఎందుకు? మళ్ళీ మీరు ఇందాక మీరు కానీ సార్ కానీ ఒక మాట అన్నారు చూసారా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం మాత్రమే. నిజం, నేను చెప్పేది అబద్ధం కాదండి. కొంతమంది క్రిస్టియానిటీ, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు, చేయండి. కొంతమంది లీడర్లు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు. బయటికి హిందువులే, లోపల మాత్రం వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి దగ్గర దే ఆర్ ట్రైంగ్ టు మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, మీరు చెప్పినట్టు వింటాం, మీ కాళ్ళ దగ్గర ఉంటాం అని మాట్లాడుతున్న మాట నిజమవునా కాదా? మాట్లాడిన మాట నిజమవునా కాదా? అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హిందూయిజం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మారడం అనేది దౌర్భాగ్యం, నీచత్వం. వాళ్ళ వంశ తరతరాలు ఇచ్చినటువంటి ఆస్తుల్లో మతం కూడా ఒక ఆస్తి. ఒక వ్యక్తి కోసం మారడం అనేది తప్పదు. నమ్మిపోవడం వేరు, నమ్మి ఏ మతానైనా ఆచరించుకోవచ్చు. ఇక్కడ ఈ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి లీడర్లు వైసీపీ పార్టీలో ఉన్నంత వరకు మనం ఇంతకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? వెంకటకృష్ణ గారు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 రోజుల క్రితం కూడా ఇదే విషయం, 3-4 రోజుల క్రితం మనం ఇదే విషయం మాట్లాడుకున్నాం. అసెంబ్లీలో బూట్లు అదే మండలిలో బూట్లు వేసుకొచ్చిన రోజు కూడా ఇదే ఇక్కడ మనం డిబేట్ చేసాం. కేవలం బూట్కాల్లో నాకడానికి మాత్రమే కొంతమంది పనిచేస్తూ ఉంటున్నారు. వ్యక్తిత్వం కోల్పోయి, అస్తిత్వం కోల్పోయే పరిస్థితికి దిగజారిపోవటం అనేది నిజంగా రాజకీయాల్లో నీచాతి నీచం. ఇప్పుడు ఈ రోజు పేర్నాని గారు మాట్లాడిన 3 గంటల సేపు మాట్లాడారు కదా. ఆయన మాట్లాడిన దానికి ఒక 3 ఫోటోలు ఏమో చూపించాడు. ఆ రథం లాగేది ఒకటి, ఇంకో ఆ తర్వాత ఆ దేవుడి శిరస్సు ఖండించిన ఫోటోలు తప్ప మిగతా మాట్లాడిన మాట దానికి దేనికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రూఫ్ చూపించినటువంటి సందర్భం ఉందా? ఎంత బుద్ధి లేకుండా మాట్లాడతారంటే, ఆ పారాగ్రాఫ్లు 33వ పారాగ్రాఫ్, 25వ పారాగ్రాఫ్, 55వ పారాగ్రాఫ్ ఏదో మాట్లాడారు కదా. ఆ పారాగ్రాఫుల్లో ఆ నెయ్యి కంటైనర్లు అంట. శ్యామలరావు గురించి శ్యామలరావు గారు 1.5 years పనిచేశారు అక్కడ. ఏమైనా నువ్వేమన్నా మా మంత్రిగా ఏమన్నా ఫుల్ టెన్యూర్ ఏమన్నా పనిచేసావా? నిన్ను ముడ్డి మీద తంతే నువ్వు అన్నావు చూసావా? చంద్రబాబు నాయుడు గారు ముడ్డి మీద తంతే శ్యామలరావు ఎక్కడున్నాడు? GADలో ఉన్నాడు కదా, అది ఫోకల్ పోస్ట్ కాదు కదా అన్నావు కదా. నిన్ను కూడా ముడ్డి మీద తన్నాడు. 2వ సంవత్సరం పెట్టింది మంత్రి నిన్ను. నువ్వెక్కడున్నావు? నీ మంత్రి ఇచ్చింది ఆయనే, ముడ్డి మీద తనింది కూడా ఆయనే. నీదేమన్నా నీ మంత్రి పదవి ఏమన్నా శాశ్వతంగా ఉన్నిందా? నువ్వు ఈరోజు మంత్రా కాదే. ఒక IAS ఆఫీసర్ ఒక 1.5 years వరకు ఆయన అక్కడ ఉన్నారు. తర్వాత వచ్చిన
ఆయన వచ్చి 4 రోజు 5 రోజు శాంపుల్స్ తీశారు, ఎన్డీడీబీకి పంపించారు, రిటర్న్ చేశారు, ఎక్కడో పార్క్ అయ్యాయంట. ఆ పార్క్ అయినటువంటిది మళ్ళీ తిరిగి వచ్చాయంట. ఆ పార్క్ అయిన వెహికల్స్ నేను మళ్ళీ చెప్తున్నా, కోల్కతా డిటర్జెంట్ కంపెనీకి వెళ్ళాయి, సబ్బులు, బట్టల సబ్బు కంపెనీకి వెళ్ళాయి, పేరు నాని, వాళ్ళ రికార్డు తీసుకొచ్చి చూసుకో. నానో గ్లైజరైట్స్. దాని తర్వాత వచ్చినటువంటి ఆ డంప్ చేసేసాయి. దాని తర్వాత ఆ కంటైనర్ ఖాళీ అయింది. ఆ కంటైనర్ ఏమన్నా ఒక ట్రిప్ తో అయిపోద్దా? తర్వాత క్లీన్ చేసి ఉంటారు, దాంట్లో నిజమైన నెయ్యి వచ్చి ఉంటుంది, తీసుకొని ఉంటారు. దాన్ని వక్రీకరించి శ్యామలరావు గారిని తప్పులు పడుతూ, చంద్రబాబు నాయుడు గారి 2వ సంతకం అని చెప్పి తప్పులు పడుతూ, నువ్వు కూడా మొట్టమొదటి మంత్రి గారు ఇస్తున్నావు, నీ పేరు కూడా ఉంది, తర్వాత నుడ్డు మీద అంతే, నీకు 2 సంవత్సరమే వచ్చింది. కాబట్టి ఈ నువ్వు భూత పదాలలాగా మారకు. కొద్దిగా నా చెప్పు చూపించావు, పవన్ కళ్యాణ్ గారు నీకు 2 చెప్పులు చూపించావు, అది వేరే విషయం. కానీ దిగజారద్దు, వీరనాని గారు దిగజారకండి. ఒక కులంలో పుట్టారు, ఒక మతంలో పుట్టారు, ఆ మత విశ్వాసాల కోసం మీరు రాజకీయం చేసుకోండి, మీరు ఏ పార్టీలో ఉండండి, అది వేరే విషయం. అస్తిత్వం కోసం అని చెప్పారు, మీరు ఒక మనిషి యొక్క ప్రాపకం కోసం అని చెప్పేసి అస్తిత్వం కోల్పోకండి, పుట్టుకను మీరు ప్రశాంతకం చేసుకోకండి, తప్పది. అది మరి మీ వయసుకి మంత్రిగా పనిచేసాను గొప్పగా చెప్పుకుంటున్నాడికి, నాలాంటి ఏ పదవి లేనివాడి దగ్గర చెప్పించుకోవటం అన్నది సిగ్గుచేటు మీకు. ఇవాళ నాకు ఒక ఆవిడ ఫోన్ చేశారు, తిరుపతి ప్రాంత వాస్తవ్యురాలే, బట్ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామికి వాళ్ళు ఇలవేలిపోయి ప్రతి హిందువుకి ఇలవేలిపోయి ఆ ప్రాంతం వాళ్ళు ఇంకెక్కువగా వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా. ఆవిడ నాకు ఫోన్ చేసి ఆవిడ చెప్పిన ఇదేంటే నాకే ఆశ్చర్యం వేసింది. మొత్తం ఎంప్లాయీస్లో కానీ చాలామంది ఎంప్లాయీస్ ఇంకా వాళ్ళ మనుషులే ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇంకా మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే వైసీపీ నాయకుల కంట్రోల్లోనే ఉంది. అది మారితే తప్ప కీలకమైన బోర్డులో కూడా కొంతమంది వాళ్ళ మనుషులు ఉన్నారు, బోర్డు స్థాయి అధికారుల్లోనూ వాళ్ళ మనుషులు ఉన్నారు. ఆ స్థాయిలో ప్రక్షాళన జరిగితే తప్ప తిరుమలకు మళ్ళీ పాత పవిత్రత రాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవిత్రత రావాలి అంటే ఈ ప్రక్షాళన అంతా జరగాలని ఆమె చెప్తుంటే నాకు నిజమే కదా అనిపించింది. ఇవే మాటలు ఒక దశలో సాగర్ మీరు చెప్పారు నాతో, కిరణ్ కూడా చెప్పాడు ఒకసారి నాతో ఈ అవుట్ సోర్సింగ్ వీటి గురించి. కిరణ్, ఏంటి పరిస్థితి నిజంగానే ఇప్పటికీ ఎంప్లాయీస్ లో, కింది స్థాయి ఎంప్లాయీస్ లో, కొంతమంది అధికార వర్గంలో అవుట్ సోర్సింగ్ లో ఇప్పటికీ అదే స్థితి ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతోంది? సార్, మొన్న మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం చూసేవారు 2000 మంది సైన్యం ఉంది నాకు అన్నాడు. మళ్ళీ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, టీటీడీలో ఉద్యోగస్తులు నా మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు అని పెట్టాడు. ఓపెన్ హెడ్డింగ్ పేపర్ లో, సాక్షిలో హెడ్డింగ్ వచ్చింది, సాక్షి టీవీలో వచ్చింది. టీటీడీ నీ మనుషులు అంటే టీటీడీ ఏమైనా నీదా? టీటీడీ మీ తాద్దా? టీటీడీ ఎవరిది? తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరిది? వెంకటేశ్వర స్వామిది. వెంకటేశ్వర స్వామి సంబంధించిన వాళ్ళు. నువ్వు చైర్మన్ గా కొనసాగి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా నా మనుషులు ఉన్నారంటే అర్థం చేసుకోండి సార్. అతను ఇంటిస్తున్నాడు, నాకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళు మీరు ఇబ్బంది పెడుతున్నారంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంది, ఇబ్బంది పెట్టడం ఏంది? అసలు నీకేం పని మా టీటీడీలో? నువ్వు ఎక్స్, మా టీటీడీలో మీకేం పని? మీరు ఎక్స్, మీకేం సంబంధం? అసలు మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు చైర్మన్ ఉన్నారు బిఆర్ నాయుడు గారు, టీటీడీ పార్లమెంట్ సభ్యులు ఉన్నది, వీళ్ళు చూసుకుంటాం, మేము చూసుకుంటాం, ఈఓలు జేఈఓలు ఉన్నారు, నీకే సంబంధం అయ్యా టీటీడీ మీద? నీ ఇంకా మనుషులు పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకునే అవసరం ఏముంది? మేము గత ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈరోజు కల్తీనే విషయం అప్పుడే పట్టుకునే వాళ్ళంగా మేము చెప్తాం సార్. బేసిక్ అప్పుడు ఏదో జరుగుతుంది మనకు తెలియదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అన్ని ఆపి పెట్టారు. అసలు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు టీటీడీ దర్శనభాగ్యం, మాకు దర్శనభాగ్యం లేదు, ఇంకా మాకు లడ్లు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు లేదు, మాకు దర్శనమే లేదు. అసలు మేము 4 సంవత్సరాలు దర్శనానికి పోలు ఆపేసాము. అలాంటి ఇన్ఫర్మేషన్ మేము తీసుకోలేమా? మాకు అవసరం లేదు కదా? కాదు, ఆయన ఓపెన్ గా చెప్పాడంటే ఈ రోజు కూడా కొంతమంది వ్యవస్థ కింది స్థాయిలో మొన్న చాలా మంది ప్రక్షాళన చేస్తాం, ఇంకా ఎక్కడో కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు, అధికారులు ఉన్నారని మొత్తం క్లారిటీగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఈ వైసీపీ కరుణాకర్ రెడ్డి గారు ఇంకొకరు కానీ ప్రెస్ మీట్లు పెట్టిస్తారు, రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇస్తూ కేవలం వాళ్ళు ఏదో కక్ష పూరిపు నాకు తెలియదు సార్. నేను స్థానికంగా ఒకటి చెప్తున్నా, టీటీడీలో
ఇంకా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి. అంటే ఒకటి, మేము ఎవరి మీద కక్ష కట్టాం, టీటీడీ ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టాం. గత ప్రభుత్వంలో ఇదే కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఏం కక్ష చేసేవారంటే- కట్టడము ఇబ్బంది పెట్టడం ఏందండి, నాకు అర్థం కాదు. ప్రక్షాళన అంటే ప్రక్షాళనే, ఒకడికి నొప్పి కలగవచ్చు, ఒకడికి బాధ కలగవచ్చు, అనవసరం. అవును సార్. వాడు అవతల కుట్ర పన్నుతుంటే వాడు అవతల కుట్ర బనుతుంటే మన కింద గోతులు నవ్వుతూ ఉంటే ఇబ్బంది పెట్టడం, కక్ష పెట్టడం ఏంటిది? తీసి అవతల పడేయడమే. ఇంక అందులో మళ్ళీ రెండో ఆలోచన, కనికరం ఉండాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాకిస్తాన్ లో మైనార్టీలైన హిందువుల పరిస్థితి ఎలా ఉంది, బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల మీద జరుగుతున్న ఊచకోత చూడండి ఎలా ఉందో. ఇక్కడ అలా లేదు కదా. ఇక్కడ గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నాం, కానీ మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం Exactly, sir. డెఫినెట్ గా మీరు చేయాలి అంతే. సార్ లాస్ట్ గవర్నమెంట్ లో మీకు చాలా తెలుసు విషయాలు. లాస్ట్ గవర్నమెంట్ లో ఏం చేశారంటే, ఇదే కొండపైన ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం పెట్టుకొని, ఇదే ధర్మారెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేసి కాపు కమ్మ సంబంధించిన టీటీడీ ఎంప్లాయీస్ ని ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. కేసులు పెట్టారు, కొట్టారు, జైల్లో పెట్టారు. ఎందుకు? అప్పుడు ప్రభుత్వంలో మీరు వాళ్ళకు సహకరించినందుకు. అవన్నీ మనం చేయలేం సార్. మనకు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఓకే, ప్రక్షాళన చేయాలి, కానీ అలాంటి దాడులు చేయడము, కొట్టడము, బెదిరించడము, కిడ్నాపులు చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాము. ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన డీప్ గా వెళ్ళాలి. ఎక్కడి నుంచి పాస్ రైట్. ఒక్క నిమిషం కిరణ్, ఒక్క నిమిషం. సాగర్ ఏంటి? నాకు తెలిసి అవుట్ సోర్సింగ్ కానివ్వండి, రెగ్యులర్ ఎంప్లాయీస్ లో బయటకు చెప్తున్నటువంటి 50 మంది, 60 మంది, 70 మంది కాదండి. నాకు తెలిసి 1000 నుంచి 1500 మంది అన్యమతస్తులు ఉన్నారు. 1000 నుంచి 1500 మంది. వీళ్ళు దాని మీద డిక్లరేషన్ తీసుకొని లెట్ us గో టు దేర్ హౌసెస్, సడన్ ఇన్స్పెక్షన్, టీటీడీ విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి లెట్ దెమ్ చెక్ దేర్ వాట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ దేర్ ప్రాక్టీసింగ్. అంటే నాకున్న, నేను స్థానికంగా ఉండి నా కళ్ళతో చూసినటువంటి సత్యం చెప్తున్నా. నేను బయట పడిన ఎవరినో వాడిదంటా వీడిదంటా అని చెప్పేసి ఏదో యాక్షన్ తీసుకోవడమే తప్ప, అదర్వైజ్ 1000 నుంచి 1500 మంది ఉన్నారు. ఆ 1000 నుంచి 1500 మంది మాత్రమే ఈ కరుణాకర్ రెడ్డి మనిషి. ఆ 1000 నుంచి 1500 మాత్రమే ఈ కరుణాకర్ రెడ్డి మనిషి. మాక్సిమం వాళ్ళే ఉన్నారు. అధికారుల స్థాయిలో కూడా, ఉన్నతాధికార స్థాయిలో కూడా కొంతమంది ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారని కదండి ఇప్పుడు అనుమానం అందరికీ. అంటే నేనంటున్నది 99% అతను పెట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలిసినంత వరకు దే ఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ. లెట్ us టేక్ ద టిటిడి ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని ఒక డిక్లరేషన్ చేసే, ఎస్ మేము హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పి డిక్లరేషన్ తీసుకోండి, స్క్రూటినీ చేయండి. అనుమానం ఉన్న వాళ్ళు టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఎంప్లాయీస్ తోటి ఇన్స్పెక్షన్ చేయండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చుట్టుపక్కల విచారించండి. వాళ్ళు గనక వన్య మతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే తీసేసే పరిస్థితి ఉంటే డిస్మిస్ చేసి శాలరీ రికవరీ పెట్టండి. తీసేసే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు బయట పంపించేసేయండి. మొత్తం ఆ ప్లేస్ లో మొత్తం నిజంగా హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసేటోళ్ళు పెట్టుకోవచ్చు. Right. బట్ వీళ్ళంతా ఎవరంటే కరుణాకర్ రెడ్డి మనుషులు. అదే మరి తెలిసి కూడా చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంత సీరియస్ గా ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రకటన చేసే పరిస్థితికి వచ్చిన తర్వాత, అది తిరుమలలో కావచ్చు, ఇంకా ఏ పుణ్యక్షేత్రంలో కావచ్చు, అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు. అక్కడ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు. కాబట్టి జరగకుండా అత్యంత జాగ్రత్తగా పకడ్బందీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఏదో మన స్వర్ణ దేవాలయం లాంటి నియమ నిబంధనలు తిరుమలలో అప్లై చేయాలని, చట్టం చేయాలని ఏదో ఆలోచిస్తుంది ప్రభుత్వం. సేమ్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో, ఫర్ దట్ మ్యాటర్ దేశమంతటా కూడా హిందూ ఆలయాల్లో లేదా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే అలాంటి చట్టాలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని మనం ఆశిద్దాం. సాగర్ గారు, కిరణ్ రాయల్ గారు, అలాగే సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.